ప్రైజ్ ది లార్డ్. బైబుల్ పరిచయ పయనం దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర 8వ పాఠం. మనం ఈరోజు ఫౌండేషనల్ బైబుల్ జర్నీలో లెవెల్ 1 మౌలిక సత్యాలలో మొదటి అంశమైన దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి అనే అంశంలో దేవుని గుణాలను, ఆయన పరిశుద్ధ స్వభావాన్ని గురించి మనం ఇప్పటికే తెలుసుకుంటున్నాం. దేవుని స్వభావం ఆత్మ. ఆత్మ అనే దేవుని గుణమును, దేవుని స్వభావాన్ని మనం తెలుసుకోవడం, గ్రహించడమే కాదు, ఆ స్వభావాన్ని మన జీవితంలో అనుభవించడమే కాదు, ఆ ఆత్మ స్వభావం ద్వారా మనము మన జీవితంలో నడిపించబడాలి అన్న సత్యంను మనము 7వ పాఠంలో నేర్చుకున్నాము. ఆత్మీయ సందేశాలు అనే ఈ శీర్షికలో ఈరోజు మనము దేవుని ఆత్మచేత మనము నడిపించబడినప్పుడు మనము ఎలా ఉంటామో, ఎలా జీవిస్తామో అన్న దాని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవుని ఆత్మ దేవుని మాటలతో కలిసి ఉన్నది అని, ఆత్మీయ జీవమునై ఉన్న దేవుని మాటలు అని, మనము దేవుని మాటల గురించి, వాటిలో ఉన్న దేవుని జీవాన్ని గురించి, దేవుని ఆత్మను గురించి, అవి కనపరిచే వాటి ప్రభావాన్ని గురించి మనము నేర్చుకున్నాం. దేవుని ఆత్మ మానవుని నడిపించడానికి ఒక దేవుని మాటల్లోనే, దేవుని వాక్యంలోనే జీవింపజేసే జీవముగా ఉన్నదా, లేక మరి దేనిలోనైనా దేవుని ఆత్మ జీవంతో జీవింపజేసేదిగా ఉన్నదా? ఈ విషయం ఇప్పుడు మనము చూద్దాం. పాపంతో పతనమైన మానవ సంతతిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని శరీరధారిగా ఈ లోకంలో జన్మింపచేశారు. క్రీస్తు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నిర్మించబడ్డారు కాబట్టి ఆయన మాటలు జీవింపజేసే జీవాన్ని కలిగిన ఆత్మతో కలిసి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో శరీరాన్ని కలిగిన మానవుడిగా నిర్మించబడ్డారు. అందుకే పరిశుద్ధాత్మతో నిర్మించబడ్డది ఆయన శరీరం కాబట్టి ఆయన శరీరానికి అన్నిటిని జయించే స్వభావం కలిగింది. అందుకే దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. క్రీస్తు యేసు ప్రభువారి రక్తం పరిశుద్ధాత్మతో నిర్మించబడ్డది కాబట్టి ఆ రక్తము అన్నిటినీ జయించే శక్తి కలిగిన ఆత్మతో కలిసి ప్రతి పాపం మీద మనకు విజయాన్ని ఇస్తుంది. అన్నిటినీ జయించగలిగిన పరిశుద్ధాత్మతో క్రీస్తు యేసు ప్రభువారు నిర్మించబడ్డారు కాబట్టి ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తున్నాయి. ఆత్మ ద్వారా నడిపించబడే విజయవంతమైన క్రైస్తవ జీవితంలో యేసు రక్తము, యేసు శరీరము, యేసు మాటలు ఎందుకింత ప్రాముఖ్యత కలిగి ఉండటానికి గల కారణం అంటే ఇవి సమస్తము పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడినవి కాబట్టి, సృజించబడినవి కాబట్టి, ఆత్మ స్వభావమును కలిగి ఆత్మ ద్వారా నడిపించబడే ఈ క్రొత్త జన్మలో మనం పొందే జీవితం కూడా ఆ పరిశుద్ధాత్మతోనే ప్రారంభమవుతుంది. దేవుని ఆత్మ మనలో నివసించే సమయంలో మాత్రమే మనం క్రీస్తునందు సజీవమైన వారముగా జీవించగలము. మన పాత స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇప్పుడు మనం జీవించేది క్రీస్తులోనే, క్రీస్తు ద్వారా, క్రీస్తు కోసం అనే ఈ నిజాన్ని పరిశుద్ధాత్మ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మలో నడిచే జీవితం అంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనతో కలిసి ఉండటం, మన నిర్ణయాలు దేవుని వాక్యానికి లోబడినవిగా ఉండటం, మన రోజువారీ జీవితం ఆయన ఉనికిలో, ఆయన సన్నిధిలో సాగిపోవడం, మన సంఘర్షణల్లోనూ మన విజయాల్లోనూ దేవుని ఆత్మ మనకు మార్గనిర్దేశం చేయటం. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడు ఆయన అంటే దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. మన పాదములకు వెలుగును ఇచ్చే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు, మనకు తెలియపరుస్తాడు. మనము వాక్య సత్యాల మీదనే నడవాలని మన మనసును పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మన జీవితంలో ఫలాలను ఉత్పత్తి చేయటానికి, అభివృద్ధిపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృషి చేస్తాడు. ఇది గలతీయులకు 5:22-23లో కనపడుతుంది. అంతేకాదు, క్రీస్తులోని శరీరము, రక్తం, వాక్యం అన్నిటిలోనూ ఆత్మ పనిచేస్తూ ఉండటం వలన, అంటే వీటన్నిటిలోనూ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉండటం వలన, అంటే పరిశుద్ధాత్మతో నిర్మించబడ్డాడు కాబట్టి ఆయన శరీరంలో, క్రీస్తు శరీరంలో, రక్తంలో, వాక్యంలో ఆత్మ అన్నిట్లో పనిచేస్తుంది కాబట్టి అవి మనకు శక్తిని, పరిశుద్ధతను, విజయం సాధించడానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి. ఇవి శారీరకంగా కాక ఆత్మ సంబంధమైన శక్తిగా, ఆత్మ సంబంధమైన అభివృద్ధిని మనకి ఇచ్చేటట్లు ఇవి మనకు అభివృద్ధి పరుస్తాయి, ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకు 2025లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యెషయా 45:3 ఈ వాగ్దానమును నేను తీసుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు. నేను ఎలా అంటే ఈ ధనం అన్నది ఎలా అన్నది నాకు వస్తుందో అన్నది నాకు అర్థం కాలే. నేను ఎలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలను గ్రహిస్తాను, ఇది ఆత్మీయంగా నెరవేరితే
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు నాకు ఎట్లా అర్థమవుతాయి, నేను గ్రహించి తీస్తాను అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడు ఈ వాగ్దానం తీసుకున్నప్పుడు. అయితే నేను ఇంతకు ముందులాగానే జనవరి నుంచి వర్తమానంలో వ్రాయటం మొదలుపెట్టాను. ఈ సంవత్సరం జనవరి 2 అనమాట నేను రాసిన వర్తమానము. నేను ఫోన్ నోట్ ప్యాడ్లోనే నేను ఎక్కువ వర్తమానాలు రాస్తాను. అప్పటి వరకు అలా రాస్తూనే వచ్చేదాన్ని. అంటే వ్రాయటం, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అంతే. ఇంకా వాటిని పట్టించుకునేదాన్ని కాదు. అంటే వాటిని పట్టించుకుని వాటిని చూడటం, ఎన్ని రాశాను ఏంటి అని చూడటానికి నాకు సమయం ఉండేది కాదు. దానిని అటువంటి ఆ సమయంలో నేను అలా వదిలేస్తూ వర్తమానాలన్నింటినీ అలా వదిలేసేదాన్ని. ఆ వర్తమానాలన్నింటినీ మరలా నేను వెబ్సైట్లో పెడదామని వాటన్నిటిని తీస్తూ ఉన్నప్పుడు వందల కొలది వర్తమానాలు నాకు కనబడుతూ వచ్చాయి. ఈ 6 monthsలో రాసిన నేను ఇన్ని వర్తమానాలు అసలు నేను రాస్తానని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఇన్ని ఎక్కువ వర్తమానాలు ఎలా రాశానో కూడా ఆ క్షణం నాకు వాటి గురించి ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇన్ని వర్తమానాలు నేను రాయలేదు. ఇంతకుముందు వ్రాసిన వర్తమానాల కంటే ఈ సంవత్సరంలో, ఈ 6 నెలల్లో దేవుడు నాతో వ్రాయించిన వర్తమానాలు ఇన్ని వందల కొలదిగా ఉన్నాయి. అప్పుడు నేను ఆలోచిస్తూ వచ్చాను, ఇన్ని వర్తమానాలు నేను రాశానంటే ఇది నా శక్తి కాదు, ఆత్మీయ జీవంలో ఉన్న దేవుని మాటల శక్తి ఇది. యెషయా 45:3 వాగ్దాన ప్రభావం ఇది అని నాకు అప్పుడు అర్థమైంది. దేవుని ఆత్మ దేవుని కొరకు వాడబడటానికి నన్ను వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, తన మాటల ద్వారా నన్ను నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని సందేశాలను రాయడానికి నన్ను వాక్యంలో మిళితమై ఉన్న దేవుని ఆత్మను నడిపిస్తుంది. అంటే వాగ్దానంలో మిళితమై నాకు వాగ్దానం వచ్చింది కదా, ఆ వాక్యంలో మిళితమైన దేవుని ఆత్మ దాన్ని బట్టి నేను వ్రాయగలిగాను. ఇది ఆత్మలో నడవటం అంటే, ఆత్మ ద్వారా నడిపించడం అంటే, ఆత్మలో జీవించడం అంటే, ఆత్మ ద్వారా నడిపించబడటం అంటే ఇది మనకు ఒక సాధారణమైన, తేలికైన, సామాన్యమైన పిలుపు కాదండి. ఇది ఒక విజయవంతమైన పిలుపు. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం మామూలు శక్తితో కాదు, పరిశుద్ధాత్మ శక్తితోనే కొనసాగించాలి. కాబట్టి చివరిగా దేవుని ఆత్మ మనల్ని నడిపించినప్పుడు మన జీవితం విశ్వాస సంబంధమైన యాత్రగా మారుతుంది. అది విజయ మార్గంగా స్థిరపరుచుంది, అనేకులకు సాక్ష్యంగా నిలుస్తుంది, అధికంగా ఫలించే జీవితంగా అది తయారవుతుంది. రోమీయులకు వ్రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులైందరు. ఇదే ఫౌండేషనల్ బైబుల్ జర్నీ మౌలిక సత్యాలలో అతి ముఖ్యమైన మలుపు. ఎందుకంటే మిగతా అన్ని నిజాలను మనం గ్రహించాలంటే, వాటిలో మనం జీవించాలంటే ముందు ఆత్మ ద్వారా జీవించడం అనేది ఏమిటో మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఈ ఫౌండేషన్ బైబుల్ జర్నీ 8వ పాఠం అనేది మనకి ఏమి తెలియజేస్తుంది అంటే, దేవుని స్వభావంలో ముఖ్యమైన గుణము ఆత్మ. ఆ ఆత్మలో పరిశుద్ధత ఉంది, జీవం ఉంది, జయించే శక్తి ఉంది. ఈ ఆత్మ యేసు శరీరము, రక్తము, వాక్యంతో కలిసి ఉంది. అందువల్ల అవి అన్నీ కూడా మనకు జీవాన్ని ఇస్తాయి. దీనిని బలపరిచే అంటే ఈ అంశాన్ని బలపరిచే ప్రాముఖ్యమైన వాక్యం ఒకటి ఉంది. అదేంటంటే యోహాను 6:63 ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవనమైనవి. కానీ ఇదనమాట, ఈ వాక్యమే ప్రాముఖ్యమైన, దీన్ని బలపరిచే ఈ అంశాన్ని బలపరిచే ప్రాముఖ్యమైన వాక్యము. దేవుని ఆత్మ కలిగి నా జీవింపచేసే ఈ దేవుని మాటలు, ఈ దేవుని వాక్యం మనకు క్షేమాన్ని, మనకు జీవాన్ని, మనకి అభివృద్ధిని కలగచేస్తుంది. 1 కొరింథీయులకు 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. దీని ప్రకారము దేవుని ఆత్మ దేవుని ఆలోచనలు మనకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మన జీవితంలో మనల్ని నడిపిస్తుంది. మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయాణం అన్నీ ఆత్మ ఆధీనంలో ఉంచుతుంది. దేవుని ఆత్మ నడిపించి జీవింపచేసే వాక్యం ద్వారా మనం ప్రయాణించే మార్గంలో మన పాదాలకు వెలుగుగా ఉంటుంది, వెలుగును నింపుతుంది, మన మనసును పరిశోధిస్తుంది. ఈ వాక్యం కీర్తనలు 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది అని ఉంది. మన జీవితం యేసులో నూతనముగా విజయవంతంగా సాగుతుంది. ఆత్మతో నడిపించబడినప్పుడు ఆత్మఫలాలు గల జీవితంగా అభివృద్ధి చేయబడుతుంది. ఈ ఆత్మఫలాలు గలతీలకు 5:22-23 ఉన్నాయి కదా, అవి ఈ ఆత్మఫలాలతో అభివృద్ధి చేయబడుతుంది. ఇవే దేవుని ఆత్మచేత మనము నడిపించబడుతున్నాం అనటానికి సాక్ష్యము. ప్రైజ్ ది లార్డ్.